ప్రముఖ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న పరిక్పర్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించినటువంటి ఓబీసీల పోరుబాట పుస్తకం ఈ నెల 14న హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆవిష్కరించబడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి పరిక్పర్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా ఓబీసీల పోరుబాట పుస్తకం రచించారని పాపయ్య తెలిపారు. ఈ పుస్తకాన్ని జూన్ 14న హైదరాబాద్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీజేపీ నాయకులు గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల రాజయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము జనాభా కులగణన అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి జనాభా లెక్కలతో పాటు కులాలకు సంబంధించినటువంటి కులగణన సర్వే కూడా మొదలుపెట్టేటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా గౌరవనీయులు పెద్దలు పరిక్పర్ల నరహరి గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి పరిక్పర్ల నరహరి గారు వారి సొంత గ్రామము పెద్దపల్లి జిల్లా బసంతపూర్ గ్రామం లోపల ఒక సామాన్య కుటుంబం నుంచి జన్మించినటువంటి వారు ఈరోజు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి సర్వీస్కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులలో ముఖ్యమైనటువంటి అధికారులలో వీరు కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించగలిగినటువంటి ఒక గొప్ప అధికారి పరిక్పర్ల నరహరి గారు. వారు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ఓబీసీల మీద సర్వే చేసి, అంటే నాడు బ్రిటిష్ పరిపాలన నుండి నేటి ప్రభుత్వాల వరకు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ఓబీసీలు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, వారికి కావాల్సినటువంటి అనేక రకాలుగా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వారికి ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు తోడ్పాటునిస్తే వారి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయన్నటువంటి అనేక రకాలుగా వారు దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించి ప్రతిష్టాత్మకంగా వారు ఓబీసీల యొక్క పోరుబాట అనేటువంటి పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. వారు రచించినటువంటి ఓబీసీల పోరుబాట అనేటువంటి పుస్తకాన్ని ఎల్లుండి 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉండబడినటువంటి యూనివర్సిటీలో ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఈ సందర్భంగా వారు రాసినటువంటి పుస్తకాన్ని ప్రజల్లోకి ఓబీసీలు అందరూ కూడా దాని మీద కూలంకషంగా చర్చించి ఆ యొక్క పుస్తకాలను చదివి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ఓబీసీలందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పట్ల ఏ రకంగా చిత్తశుద్ధితోటి ప్రభుత్వాలు వారి యొక్క సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో రాసినటువంటి పుస్తకం రచించినటువంటి పరిక్పర్ల నరహరి గారు, పృథ్వీరాజ్ సింగ్ గారికి మా యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నా అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. శుభదినం. ఈరోజు ఓబీసీల గురించి ఒక మేధావి ఐఏఎస్ ఆఫీసర్ గారు మారుమూల బసంతనగర్లో పుట్టి ఇలా భారతదేశంలో ఉన్న ఓబీసీల గురించి చైతన్యవంతం చేయడానికి కోసం ఎన్నో రకాలుగా శ్రమించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు చేసి కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు అసలు ఓబీసీల పరిస్థితి ఏంటిది, ఇవాళ ఓబీసీలు ఇట్లా అధ్వానంగా ఉండడానికి కారణం ఏందనే విషయాన్ని ఈ పుస్తకంలో పూర్తిగా విపులీకరించి రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఓబీసీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఓబీసీల గురించి చర్చించి మనకి ఏం కావాలి, మనం ఎంతమంది ఉన్నాం భారతదేశంలో ఓబీసీలు దాదాపు 80% మంది ఉన్నాం. ఈ 80% మందికి ఏం కావాలి, ఇప్పుడు రాజకీయాలలో మనకి ఎట్లాంటి అవసరం ఉన్నది, ఈ 80% మందికి ప్రజలకు ఏం కావాలి, ఈ అన్నిటి మీద గౌరవనీయులు నరహరి గారు చాలా విపులంగా రాసించారు. కాబట్టి ఈ అన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఓబీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించడం కోసం మనందరం ఐక్యంగా ఉండాలనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు చర్చించి విపులీకరించి మనందరి గురించి రాసిండు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్క
పల్లె పల్లె కూడా తీసుకుపోయి వాళ్ళు చేసిన సేవలను మనం కూడా అన్ని రకాలుగా మారుమూలకు తీసుకుపోయి అభివృద్ధి చేయడానికి కోసం మనమంతా సహకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.